దక్షిణ ఇండియా సంఘం కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండం పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం తరపున మీకు ప్రసాదిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు మీ ఆధ్యాత్మిక వికాసానికి, విశ్వాస పటిష్టతకు, దేవుడు అనుగ్రహించే ధైర్యాన్ని, స్థైర్యాన్ని మీరు పొందుతున్నారనేటటువంటి విశ్వాసంతో ఈ ప్రసారాలు మేము కంటిన్యూ చేస్తున్నాము. ఈ నెలాఖరు వరకు ఇవి జరుగుతాయని తదుపరి మీకు తెలియచేస్తామని తెలియచేస్తున్నాను. ఈ ఆరాధనలో ప్రతి ఒక్క కుటుంబం కూడా పాలు పొందాలని, మేలు పొందాలని మా అందరి అభిలాష. ప్రార్థన. ఈ ఆదివారములకు ఏర్పరచబడిన బైబిల్ పాఠము అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు. జీవించు వారికి మీదట తమ కొరకొక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగుము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానపరుకొంచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను.
ఈ పాఠం ఇంతటితో సరి. తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. నీతిమంతుడా మేఘారూఢుడా స్తుతి పాత్రుడా నీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ స్వస్థతల కన్నా నీ సన్నిధి నిన్నా, నీ అద్భుతముల కన్నా నీ కృపయే నిన్నా. నీ స్వస్థతల కన్నా నీ సన్నిధి నిన్నా, నీ అద్భుతముల కన్నా నీ కృపయే నిన్నా. నన్ను నేను ఉపేక్షించి నిన్ను నేను హెచ్చించి కొనియాడి కీర్తింతును. నన్ను నేను ఉపేక్షించి నిన్ను నేను హెచ్చించి కొనియాడి కీర్తింతును. పరిశుద్ధుడా పరమాత్ముడా పునరుద్ధానుడా నీకే ఘనత. సృష్టికర్త బలియాగమా స్తోత్రార్హుడా నీకారాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి, నీవు సర్వాధికారివి, సర్వంతర్యామివి, సర్వశక్తిమంతుడవు, సర్వోపకారివి.
మీ విశ్వ ప్రణాళిక మానవ జాతిని ప్రభువా రక్షించటానికని మాకు తెలియను. ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో మేము తెలుసుకోవలసినవి, దిద్దుకోవలసినవి, సక్రమపరుచుకోవలసినవి, సరిదిద్దుకోవలసినటువంటివి మేము సరిదిద్దుకొనటానికి, నీతో సమాధాన పడటానికి, నీకు ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మా జీవితంలో ఇవ్వటానికి మా ధ్యానాలు దోహదం చేయగలిగినట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విశ్వ మానవాళిని నీ యొక్క దర్శనముతో నింపండి. నీవు మాట్లాడండి. ఈ యొక్క ప్రమాదకరమైన విపత్తులో నీ చిత్తము నెరవేర్చి మమ్ములను రక్షించుమని, నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, నాకు కనబడండి, అందరికీ కనబడమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఈ ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి దినాన మీకు వాక్య పరిచర్య చేయుటకు దేవుడిచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ రోజున దక్షిణ ఇండియా సంఘం మనకిచ్చినటువంటి అంశాన్ని మీకు తెలియచేస్తున్నాను. దేవుని ప్రజలు, క్రీస్తు రాయబారులు, గాడ్స్ పీపుల్ అండ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. సో మన ఫోకస్, మన యొక్క దృష్టిని దేని మీద నిలపాలంటే క్రీస్తుకు రాయబారులం. ఈ విషయంలో మనము దేవుని తరపున నిలబడేటటువంటి వారమని మనం గ్రహించాల. దానికి మనం పరిశీలన చేయకముందు మనం తీసుకునేటటువంటి అంశానికి సరిపడేటటువంటి వాక్యాన్ని, వాక్య పఠనను మనం విన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరి 16వ వచనము నుండి 21వ వచనం వరకు మనము విన్నాం. 18వ వచనం మరలా మరి ఒకసారి మనము చూడాలని నేను కోరుతున్నాను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సమాధాన పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ అనేటటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి దేవుని ప్రణాళిక, ఒక స్పందన, దైవ స్పందన. మానవ జాతి దేవునికి దూరమైనప్పుడు దేవునికి మానవునికి ఉండవలసినటువంటి ఆ ఆధ్యాత్మిక బంధం, ఆ ఆధ్యాత్మిక సంబంధం, ఆ ఆధ్యాత్మికమైన సఖ్యత, సహవాసం దెబ్బతిన్నప్పుడు దేవుడు మానవాళిని మరలా దగ్గర చేసుకొనటానికి, ఆ స్తబ్దమైపోయినటువంటి సమాధానాన్ని మరలా స్థాపించటానికి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మానవ జాతిని ఆయనతో సమాధానపరుచుకున్నట్లుగా స్పష్టీకరించబడుతుంది దేవుని వాక్యం. కాబట్టి ఒక విధంగా మనము అర్థం చేసుకోవాలంటే ఈ సమాధాన పరిచర్యకు ఆయనే చొరవ తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధమైనటువంటి ధోరణిలో మన ధ్యానం ప్రాథమికంగా నడవాలని, పయనించాలని నేను ఆశిస్తున్నాను. ప్రాథమిక సత్యం ఏంటంటే సమాధాన పరిచర్యకు ప్రాప్తిస్థానము దేవుడే.
సమాధాన పరిచర్యకు మూలం దేవుడే. ఈ ఆలోచన దేవునిదే. దేవుడే ఈ సంకల్పాన్ని విశ్వ కళ్యాణార్థం, విశ్వ విమోచనార్థం దేవుడు తీసుకున్నటువంటి ఆ ఆధ్యాత్మిక చొరవ ఈ సమాధాన పరిచర్య. దానికి ఆయనకు బదులుగా తన కుమారుని ఒక రాయబారిగా పంపించాడేమో అనేటటువంటి భావన, ఆ తాత్పర్యం మనకి ద్యోతకమవుతుంది. మధ్యవర్తిగా వచ్చాడు, కానీ ఆ మధ్యవర్తి ఒక రాయబార పాత్రను పోషించినట్లుగా మనము గ్రహించవచ్చు. ఎందుకంటే భగ్నమైపోయినటువంటి బంధాన్ని, స్తబ్దమైపోయినటువంటి సంబంధాన్ని, వీగిపోయినటువంటి ఈ అన్యోన్యతను మరలా స్థాపించటానికి, పునరుద్ధరించటానికి ఆ యేసుక్రీస్తు రూపములో దేవుడి లోకాన్ని దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనము గ్రహించాల. ఆయన ద్వారానే ఇది సాధ్యం. ఈ సమాధానం అనేది ఏర్పడటానికి దేవుని ద్వారానే ఇది సాధ్యం. దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియ ఏంటంటే సమాధానపరిచేటటువంటి ఆ క్రియ. యేసుక్రీస్తులో అది జరిగినట్లుగా మనము దేవుని వాక్యములో చక్కగా మనకు విశదీకరించబడుతుంది. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవుని ద్వారా, దేవుని వలన, దేవుని యొక్క చిత్త పరిధిలో ఇదంతా జరిగినట్లుగా దేవుని వాక్యం మనకి ద్యోతకము చేస్తుంది. పతితుడైనటువంటి మానవుడు, దేవుని ఆజ్ఞను మీరినటువంటి మానవులు, దేవునికి దూరమైనటువంటి ఈ మానవ జాతి అవసరమైనటువంటిది ఏంటంటే మరలా దేవునితో సమాధానపరచాలి, దేవునితో సఖ్యత పడాల. విడిపోయినటువంటి ఆ సహవాసం మరలా పునరుద్ధరించాల. కాబట్టి దేవుని యొక్క చిత్త పరిధిలో ఆయన ప్రణాళిక ఏంటంటే యేసుక్రీస్తునే ఈ లోకమునకు ఆయన సమాధానకర్తగా ఆయన పంపించినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన, ప్రాధాన్యమైన, ప్రాథమికమైన సత్యం. ది మినిస్ట్రీ ఆఫ్ రికన్సైలేషన్ ఈజ్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ డిజైన్. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, ఆ దేవుని యొక్క లక్ష్యం అది. కాబట్టి ఆయన యొక్క ఆలోచన ప్రకారం యేసుక్రీస్తునందు ఇది నెరవేరినట్లుగా, మానవునికి అవసరమైనటువంటి ఈ యొక్క సమాధానము ఏర్పడుతున్నట్లుగా, ఆ ఏర్పడటానికి కావలసినటువంటిది దేవుడే చేసినట్లుగా యేసుక్రీస్తులో మనకి ద్యోతకమవుతుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమాధానము చేయగలిగినటువంటి వాడు ఆయనే. మొట్టమొదటిది నేను చెప్పే విషయం ఏమనగా, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను.
మొట్టమొదటి భాగం ఏంటంటే దేవునిది, దేవుడి చేసినటువంటిది. దేవుని యొక్క సంకల్పములో యేసుక్రీస్తు లోకమును దర్శించటం అనేది, మానవునికి దేవునికి ఏర్పడినటువంటి ఆ యొక్క వైరుధ్యతను పోగొట్టడానికి, వీరిరువురును ఐక్యపడటానికి దేవుడు యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనే ఒక మధ్యవర్తి, ఆయనే ఒక విశ్వ రాయబారిగా తన కుమారుణ్ణి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది చాలా మర్మయుక్తమైనటువంటి విషయంగా నీవు నేను గ్రహించాలి. ఇట్స్ ఎ గాడ్స్ డిజైన్, కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ యూనివర్సల్ అంబాసిడర్. ఆ విశ్వ పరిచర్యకు ఆయన ఈ లోకాల్లోనికి రావటం దేనికంటే ఆయన ఒక క్రొత్త జీవితాన్ని ప్రసాదించటానికి. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను అని మనము ఈ భాగములోనే మనం చూస్తాం. 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. యేసుక్రీస్తులో సమాధానం అనేది ఒక న్యూ బిగినింగ్ ఆఫ్ లైఫ్. ఆయన సమాధానానికి ప్రాప్తిస్థానము కనుక ఆయన చేసినటువంటి ప్రక్రియలో, విశ్వ ప్రక్రియలో మానవునికి జనించేటటువంటిది ఏంటంటే ఒక క్రొత్త జీవితం, స్ప్రౌటింగ్ ఎ న్యూ లైఫ్, ఎ న్యూ కల్చర్, ఎ న్యూ సివిలైజేషన్, ఎ న్యూ లైఫ్. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తులో సమాధానము అనేటటువంటిది ఒక స్వరూపం ఇస్తుంది. ఆ స్వరూపం ఏంటంటే దైవ స్వభావం. ఆ దైవ స్వభావములో మానవుడు ప్రాథమికంగా తన యొక్క స్వభావాన్ని మార్చుకుని దైవ స్వరూపాన్ని ధరించి దేవుని యొక్క స్వభావాన్ని ఆయన అద్దుకుని దేవుని కొరకు జీవించేటటువంటి ఆ జీవితం దేవునితో సమాధానపడినటువంటి జీవితం, దేవునితో ఐక్యమైన జీవితం, దేవునిలో పాదుకున్నటువంటి జీవితం, దేవునిలో ప్రారంభించినటువంటి జీవితం. అది యేసుక్రీస్తులోనే ఒక వ్యక్తికి సాధ్యం. ఆ సమాధానం అనేది, దేవునితో ఆ సఖ్యత అనేది, ఆ సహవాసం అనేది పాపికి లభ్యమయ్యేది దేని ద్వారా అంటే యేసుక్రీస్తులోనే. అది దైవ చిత్త ప్రకారము జరిగినటువంటి దైవ కార్యం. సో దేవుడే దీనిని ప్రారంభించినటువంటి వాడు, దేవుడే అది మానవానికి అందుబాటులోనికి తెచ్చినటువంటి వాడు. యేసుక్రీస్తు ద్వారా మానవునికి అవసరమైనటువంటి ఆ పీస్ ఆఫ్ లైఫ్, ఆ ట్రాంక్విలిటీ ఆఫ్ లివింగ్ అనేటటువంటిది యేసుక్రీస్తు యొక్క విశ్వ విమోచక ప్రక్రియలో సంప్రాప్తించుకున్నటువంటి, ఆర్జించుకున్నటువంటి అనుభవంగా మనము సమాధానాన్ని చూడాలా. దేవుని బిడ్డలారా, కాబట్టి నీ జీవితంలో ఈ సమాధానము లోపిస్తే, దేవునితో ఈ సహవాసం లోపిస్తే, దేవునితో ఉండవలసినటువంటి ఆ సఖ్యత లోపిస్తే యేసుక్రీస్తు దగ్గరికే మనం వెళ్ళాల. ఆయన శిలువ దగ్గరే ఈ ప్రారంభం, ఒక నూతనమైన జీవితం యొక్క ప్రారంభం, దేవునితో సమాధానపడే అనుభవం ముడిబడి ఉన్నదని మనము నేర్చుకోవాలా. దేవుని బిడ్డలారా, రెండవది, ఇది ఎలా సాధ్యమైందంటే దేవుని యొక్క చిత్త పరిధిలో మనకు ఇవ్వబడినటువంటి ఈ అనుభవం
యేసుక్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పాప క్షమలో మనము పొందేటటువంటి అనుభవం ఈ సమాధానము అనేది, ఈ రికన్సిలియేషన్ అనేది. కాబట్టి ఫర్గివ్నెస్ ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ నేచర్ ఆఫ్ గాడ్. ఇది దేవునిలోనే ఒక కొత్త నిర్వచనం, దేవుని స్వభావములోనే కొత్తగా ప్రారంభించబడినటువంటి ఒక మార్గం, ది వే ఆఫ్ ఫర్గివ్నెస్. ఫర్గివింగ్ ది సిన్నర్స్, ఈ పాపులను క్షమించేటటువంటి ఆ యొక్క అవకాశం యేసుక్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టే సమాధాన పడేటటువంటి అనుభవంలోనికి మానవుడు వెళ్ళగలడు. రికన్సిలియేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఫర్గివ్నెస్, ఎ లావిష్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమ్మరింపబడినటువంటి కృపలో మానవునికి లభ్యమయ్యేటటువంటి ఆ యొక్క అనుభవం ఏంటంటే క్షమ. దేవుని బిడ్డలారా, క్షమలోనే మానవుడు దేవునితో సమాధాన పడగలడు. అలాంటి పరిచర్య దేవుడు యేసు క్రీస్తులో మనకి సాధ్యపరిచాడు. ప్రతి ఒక్కరం కూడా దానిని స్వతంత్రించుకునే విధానం ఏంటంటే ఒబీడియన్స్, యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. ఇట్స్ ఎ పాజిటివ్లీ రెస్పాండింగ్ టు ది రిడెంప్టివ్ యాక్ట్ ఆఫ్ గాడ్ టు ఎస్టాబ్లిష్ దిస్ రికన్సిలియేషన్. దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క గొప్ప పరిచర్యలో మనం ప్రాప్తింప చేసుకునేటటువంటి, స్వాగతింపవలసినటువంటి విషయం ఏంటంటే ఆయన యొక్క సమాధానం మనకి రావటానికి, మనం ఆయనతో సమాధాన పడటానికి అది ఎలా సాధ్యమంటే ది సాక్రిఫైస్ ఆఫ్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అన్నాడు భక్తుడు. విధేయత అనేది బలుల కంటే, అర్పించుట కంటే శ్రేష్టమైనటువంటిది ఏంటంటే మనం అర్పించుకుంటాం. దేవునికి, దేవుని వాక్యానికి, దేవుడు యేసుక్రీస్తునందు అందించినటువంటి సమాధాన పరిచర్య యొక్క మరి ఇది న్యాయమైనటువంటి కార్యమా? మానవుడు పాపం చేస్తే శిక్షించాలా? దేవుడికి దూరమైతే అతన్ని పక్కన పెట్టాలా? దేవునికి అవిధేయత చూపిస్తే అతన్ని చేరదీసేటటువంటి ఆ కార్యము అది వాక్యబద్ధమైనటువంటిదా, లేకపోతే అది న్యాయపరమైనటువంటిదా అనేటటువంటిది మనకి ఒక ఆలోచన వస్తుంది. ఈ విశ్వవ్యాపితమైనటువంటి పాపాన్ని దేవుడు క్షమించటం అనేది అది న్యాయమా అనేటటువంటి విషయం మనకి ఒక ప్రశ్న ఎదురవుతుంది. ట్రూత్ ఆల్వేస్ సేస్, సత్యం ఏం చెప్తుంది? పాపం చేసిన వాడిని శిక్షించాలా అని చెప్తుంది. దేవుని పవిత్రత ఏం చేస్తుంది? అపవిత్రుణ్ణి దూరం చేస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే దేవుని యొక్క కృప ఆ సత్యాన్ని కొట్టివేయదు కానీ, న్యాయాన్ని కొట్టివేయదు కానీ, ఆ సత్యము చెప్పేటటువంటిది, అలాగే ఆ న్యాయము ఇచ్చేటటువంటిది తన మీద వేసుకున్నాడన్నమాట. అది కొట్టివేల యేసుక్రీస్తులో. కానీ మనం పొందవలసినటువంటిది ఆయన తీసుకున్నట్లుగా, మనం పొందవలసినటువంటి శిక్షను ఆయన భరించినట్లుగా మనం చూస్తున్నాం. అట్లా శిలువలో ఆ దేవుడు చేసినటువంటి ఆ ప్రేమ సంహితమైనటువంటి కార్యం ఏంటంటే పాపము లేనటువంటి తన కుమారుని పాపిగా ఎంచినట్లుగా, మానవుడు ఎదుర్కొనేటటువంటి ప్రతి శోధన ఎదుర్కొని పాపము లేనివాడుగా జీవించినటువంటి ఆ పునీతుణ్ణి
పాపిగా ఎంచినాడు. ఎందుకంటే నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి. నాకు బదులుగా దేవుడు యేసుక్రీస్తునందు ఈ కార్యం చేశాడు. సబ్స్టిట్యూషన్ అంటాం, ది యాక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. కాబట్టి సమాధాన పరిచర్య అనేది ఇట్స్ ఎ కాస్ట్లీ ఎంటర్ప్రైజ్ ఆఫ్ గాడ్. దేవునితో సమాధాన పరచడం అనేది దేవుని కుమారునే ఈ లోకానికి పంపించి ఒక విమోచకుడుగా, ఒక రాయబారిగా, ఒక రక్షకుడుగా పంపించి ఆయన విలువైనటువంటి జీవితాన్ని ఆయన పానార్పణముగా పోసి ఆయన శిలువ శిక్షను అనుభవించి ఆయన ప్రాణాన్ని పెట్టి దేవునితో సమాధానపరిచాడు దేవుడు యేసుక్రీస్తునందు. ఇది చాలా విలువైనటువంటి కార్యం ఇది. జీసస్ యాజ్ అంబాసిడర్ టు దిస్ వరల్డ్, and he has established, God has established a ministry of reconciliation. అది మాకు అప్పగించెను అంటాడు. ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఎవరికి? నీకు నాకు. ఇంత విలువైనటువంటి కార్యాన్ని, ఇంత విలువైనటువంటి పరిచర్యను, ప్రతి ఒక్కరిని దేవునిలోకి తెచ్చేటటువంటి పరిచర్యను, ప్రతి ఒక్కరిలో దేవుని యొక్క రాజ్య సంబంధులుగా చేసేటటువంటి ఆ గొప్ప విలువైన పరిచర్యను, యేసుక్రీస్తులో అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క విమోచనలో వికసించినటువంటి ఆ యొక్క రక్షణ అనుభవం అని అందరికీ అందుబాటులో తెచ్చేటటువంటి ఈ పరిచర్యను ఎవరికి అప్పచెప్పాడంట? నీకు నాకు. ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అనుగ్రహించెను. God has given this wonderful ministry and the word of reconciliation, a gospel of reconciliation. ఈ సమాధాన పరిచర్య, ఈ సమాధాన స్వార్థ అందించేటటువంటి గొప్ప ఆధిక్యత, అవకాశం నీకు నాకు అనుగ్రహించాడు. నీవు నేను ఆయన యొక్క రాయబారులుగా పౌలు చెప్తున్నాడు. చూడండి, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. దేవుడు యేసుక్రీస్తుని లోకములోనికి పంపిస్తే యేసుక్రీస్తు మనల్ని లోకములోనికి పంపించాడనమాట. దేని కొరకు? సమాధాన పరిచర్యను కొనసాగించటానికి, ఆ రాయబార పాత్రను పోషించటానికి క్రీస్తు తరపున ఈ లోకంలోనికి పంపించినట్లుగా పౌలు ఒక నిర్దిష్టమైనటువంటి రీతిలో క్రీస్తుకు రాయబారులమై, వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ హూ ఇనిషియేటెడ్ ది మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. దేవుని బిడ్డలారా, ఇది చాలా గొప్పది. యేసు క్రీస్తులో, ఆయన త్యాగములో, ఆయన పుణ్య రక్త ప్రోక్షణలో మనమందరం యేసుక్రీస్తు ప్రసాదించినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని పొంది ఆయనతో సమాధానపడి మనము ఆయన తరపున ఈ లోకంలోనికి ఈ పరిచర్యను కొనసాగించు నిమిత్తం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప పిలుపిది. బికమింగ్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. ఐడెంటిటీ అండ్ అసైన్మెంట్. ఒక గుర్తింపు ఇచ్చాడనమాట దేవునిలో మనకి. చాలా గొప్ప గుర్తింపు, గొప్ప ఆధిక్యత. గుర్తింపు మాత్రమే కాదు, ఒక ప్రివిలేజ్ దేవుడు ఇచ్చాడనమాట. దేవుని తరపున, యేసుక్రీస్తునందు దేవుని తరపున లోకములోనికి వెళ్ళటం అనేటటువంటి
విలువైనటువంటి పాత్ర పోషణ కొరకు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము ఈ రోజున నేర్చుకోవాలి. గాడ్ ఈజ్ కాలింగ్ us టు బికమ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అంటున్నాడు, నేను క్రీస్తుకు రాయబారిని. రాయబారి ఎప్పుడు? ఆయన యొక్క ఎవరైతే పంపించారో ఆయన యొక్క తలంపులను నెరవేర్చేవాడు, ఆయన ఇచ్చినటువంటి లక్ష్యాలను నెరవేర్చేవాడు, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క విలువైనటువంటి పాత్రను పోషించటానికి సమర్థుడైనటువంటి వాడు, సంసిద్ధపడినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రాథమికమైనటువంటి అనుభవం మనకు లేకపోతే యేసుక్రీస్తునందు ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతనమైన పురుషుడుగా, ఒక స్త్రీగా, ఆ నూతనమైనటువంటి సృష్టిగా నీవు మారనప్పుడు నీకు ఆ అర్హతను పోగొట్టుకుంటావు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తునందు నీకు అనుగ్రహించబడేటటువంటి ఆ యొక్క నూతనమైనటువంటి ఆ జీవితాన్ని నీవు కలిగి ఉంటేనే దీనికి అర్హుడవు, అర్హురాలవు. వాకింగ్ విత్ జీసస్, దేవునితో యేసుక్రీస్తుతో నడిచే వారికే నడిపించగలిగేటటువంటి అర్హత ఉన్నది. రాయబారి దేవుని చేత ఇవ్వబడినటువంటి ఈ పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇన్నర్ లైఫ్. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇది చాలా సవాలుతో కూడినటువంటి జీవితం. ఇన్నర్ లైఫ్ గివ్స్ ఎలిజిబిలిటీ టు కంటిన్యూ ది మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. మన జీవితం దేవుని మయమైనప్పుడు, మన జీవితం దేవుడు సాక్షాత్కరించినప్పుడు, మన జీవితం యేసుక్రీస్తులో పునీతమైనప్పుడు, ప్రక్షాళనమైనప్పుడు నీవు అర్హుడవు, నేను అర్హుడిని ఈ పరిచర్య చేయటానికి. అందరూ అర్హులు కాదు, అందరూ రాయబారులు కారు, అందరూ ఈ సమాధానకర్తలు కారు. ఇది మనం గుర్తించాల. ఇన్నర్ వాల్యూ, ఆంతర్యం యొక్క విలువలు చాలా ముఖ్యం దీనికి. ఆంతర్య జీవితం, దేవునితో పరిశుద్ధుడుగా నిర్ధారించబడినటువంటి జీవితం, పవిత్రమైనటువంటి జీవితం, నిందారహితమైనటువంటి జీవితం, ఇది మన పరిచర్యకు అది చాలా అవసరం అని మనం నేర్చుకోవాలా. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం, ఎవరైతే క్రీస్తును పోలి నడుచుకుంటారో వారికే ఈ యొక్క పరిచర్య చేయటానికి అర్హత ఉన్నదని మనం నేర్చుకోవాలా. చాలామంది దేవుని శక్తిని కనపరచడానికి ఆశ చూపిస్తారు. ఎలా? యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్లో డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్. చాలామంది అది చూస్తూ ఉంటారు. అది నేను తక్కువ చేయట్లా, కానీ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ది డెఫినేషన్ ఆఫ్ లైఫ్ దట్ వీ గెట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్, ఎ సాల్విఫిక్ ఎక్స్పీరియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పవర్ అంట. నేను పౌలు ఎక్కడికి వెళ్ళినా, ఏ యొక్క ప్రాంగణంలో అడుగుపెట్టినా, ఏ దేశంలో అడుగుపెట్టినా, ఏ యొక్క ప్రాంతంలో అడుగుపెట్టినా, హిస్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ ఛాలెంజ్ టు ది పీపుల్ ఆఫ్ గాడ్, కనెక్టింగ్ దెమ్ టు గాడ్. హిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఎ టెస్టిమోనీ. ఆయన యొక్క జీవితమే ఒక సవాలుగా మారింది. ఆయన జీవితమే ఒక సందేశముగా
నిర్వచించబడింది. ఆయన జీవితమే దేవుణ్ణి ప్రతిబింబింపచేసేటటువంటి ఒక సాధనమైంది. అది ఒక రాయబారిలో ఉండవలసినటువంటి ఆ లక్షణం. చాలామంది ఈ రోజుల్లో లైఫ్ ఉండదు, కానీ ఏదో కార్యాలు చేయటానికి తపన ఉంటుంది. దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్, బట్ దే ల్యాక్ ది లైఫ్ దట్ హ్యాస్ టు బి డెమాన్స్ట్రేటెడ్. పౌలు దేవునితో నడిచినటువంటి విధానం, తన జీవితమే ఒక సాక్ష్యముగా మారినటువంటి జీవితం, తన జీవితమే ఒక పత్రికగా అయిపోయినటువంటి జీవితం, తన జీవితమే యేసు నమూనాగా మలచబడినటువంటి జీవితం. ఆయన ఆలోచనలు, ఆయన లక్ష్యాలు అంతా దేవుని యొక్క చిత్త పరిధిలో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క శిలువ పునరుద్ధానాల ద్వారా ఆయన పరిచర్యను ప్రతిబింబించట ద్వారా ఇది సాధ్యం. ఈ రాయబార పాత్ర పోషణ ఒక సంపూర్ణత, సాఫల్యత సంపాదించాలంటే యు మస్ట్ ప్రొజెక్ట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ జీసస్ లైఫ్ త్రూ హిస్ క్రూసిఫిక్షన్ అండ్ రిజరక్షన్. యేసుక్రీస్తును ప్రొజెక్ట్ చేయాలా, కానీ మనమే ప్రొజెక్ట్ అయిపోతున్నాం అన్నమాట. The projection has become a project. That is the tragedy of today's ministry. Not projecting Christ, but project ministry. ఇది చాలా డేంజరస్ మినిస్ట్రీ. ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మెనీ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఫర్ గాడ్. కానీ దేవుడు ఏది చేయమన్నాడో అది చేయట్లా మనం. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మనం చేయలేకపోతున్నాం. దేవుడు దేన్ని ప్రొజెక్ట్ చేయమన్నాడో, యేసుక్రీస్తు యొక్క ఆ మర్మయుక్తమైనటువంటి రక్షణ కార్యాన్ని, ఆ సమాధాన పరిచర్యను నీకు నాకు అప్పగించి దానిని కొనసాగించమన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది మనం గ్రహించాలి. వీఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద మిషన్ ఆఫ్ రికన్సిలియేషన్. We are not the masters. We are not entitled to dictate terms. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నడిపింపు మనకు ఉండాలా. దేవుని సేవకులంగా ఈ లోకానికి వెళ్ళాలా. కానీ మనం ఏ విధంగా వెళ్తున్నాం కదా? ఈ సమాధాన పరిచర్యలో దేవుడు మన యొద్ద నుంచి కోరేది ఏంటంటే ఒక సేవిక పరిచర్య, ప్రజలందరికీ అందుబాటులో ఉండేటటువంటి పరిచర్య. యేసుక్రీస్తు ఎలాగైతే సేవకుడుగా, ది సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్, సర్వెంట్హుడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రాయబారికి ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏంటంటే ది పోస్చర్ ఆఫ్ సర్వెంట్హుడ్. పరిచర్య చేయాలి, మనం సేవకులంగా ముందుకు వెళ్ళాలా, ప్రజల్లోనికి వెళ్ళాలా, సేవ చేయటానికి మనం ముందుకు వెళ్ళాలా. దట్ ఈస్ అవర్ బౌండరీ. గాడ్ హ్యాస్ గివెన్ బౌండరీస్ టు ది అంబాసిడర్స్. విత్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్ వీ హ్యావ్ టు డూ ఇట్. మనకు బౌండరీస్ ఉన్నాయి, రాయబారికి బౌండరీస్ ఉంటాయి. అవి పంపించినటువంటి ఆ అధినేతృత్వం నాకు ఒక దానిని ప్రతిబింబించి చేసేటటువంటి వాడుగా నీవు ఉండాలా. యాజ్ ఎ రిప్రజెంటేటివ్, ఒక ప్రతినిధిగా నీవు వెళ్ళాలి లోకంలోనికి. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆ లక్ష్యాన్ని, ఆ గురిని నీ ముందు ఎప్పుడు ఉంచుకోవాలా. ఆ యొక్క ఆ పరిధులలోనే నీవు ఉండాలా. ఆ పరిధి దాటితే దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు కాదు. ది బౌండరీ ఏంటంటే దేవుని యొక్క సమాధాన పరిచర్యను దానిని జరిగించేటటువంటి వాడుగా నీవు ఉండాలి.
ఈ లోకంలో చెరిగిపోయింది ఏంటంటే దేవునితో సఖ్యత, సమాధానం, దేవునితో ఆ బాంధవ్యత, ఆ సంబంధం పోయింది. ఆ సేవిక ధర్మం చేసేటటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని నీవు నేను గుర్తించుకోవాలా. అంతేకాకుండా రాయబారి ఏ పరిస్థితినైనా ఎదుర్కోవటానికి, ఏ శ్రమనైనా భరించటానికి, ఆ సువార్త నిమిత్తం, సమాధాన సువార్త నిమిత్తము ఎటువంటి పరిణామాన్నైనా ధైర్యముగా ఎదుర్కొనే సంసిద్ధత నీకు ఉండాలన్నమాట. రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్షియాలిటీ, ఈవెన్ సఫరింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ ది గాస్పుల్ ఆఫ్ రికన్సిలియేషన్. కాబట్టి ఇది చాలా గొప్పది. పౌలు అంటున్నాడు, పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము, తెలియబడని వారమై ఉన్నట్లుండియు బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడని వారము, దుఃఖింపబడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారం. దేవుని రాయబారత్వం చేయటానికి, ఆయన యొక్క ఆ సమాధాన పరిచర్య చేయటానికి ఎలాంటి గుణలక్షణాలతో ఈ సేవకులు నింపబడ్డారో, ఎలాంటి వైఖరితో వాళ్ళు ముందుకు వెళ్ళారో మనకి ఈ మాటల్లో చక్కగా అర్థమవుతుంది. దేవుని కొరకు అన్ని భరించి, సహించి, సాహసించి సాధించగలిగేటటువంటి ఆ ధైర్యం మనకి ఉండాలా. దేవుని కొరకు ఏదైనా భరించగలిగి, దేవుని బిడ్డలారా, ఆ రాయబారి ఎప్పుడు కూడా ఇది ఎలా చేయగలడంటే టోటల్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని మీద ఆనుకున్నప్పుడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:5లో మనం చూస్తున్నాం, దేవుని మీద ఆనుకునిన పరిచర్య. మా యొక్క సామర్థ్యత దేవునిదే, మా యొక్క నైపుణ్యత దేవుని వల్ల ఇవ్వబడిందే, మా యొక్క ఆ యొక్క తలాంతులతో కూడినటువంటి సారవంతమైనటువంటి ఆ సామర్థ్యత దేవుని వలన ఇవ్వబడిందే. ఎందుకంటే దేవుని యొక్క ఆ సామర్థ్యత మీద మేము ఆధారపడ్డాం. ది సఫిషియన్సీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ గాడ్ that made us able to continue the mission of reconciliation. Total dependence, దేవుని మీద ఆధారపడి, మనకున్నటువంటి వనరుల మీద కాదు కానీ దేవుని వనరుల మీద. దేవుని బిడ్డలారా, అలాంటి కల్చర్ ఆఫ్ డిపెండెన్స్ రాయబారికి ఉండాలా ప్రతి విషయంలో. అనేక సార్లు మనము ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనము కలవరపడతాం, నిస్పృహ చెందుతాం, నిరాశపడతాం. దేవుని బిడ్డలారా, దాన్ని ఎదుర్కోవాలంటే, దానిని అధిగమించాలంటే వీ మస్ట్ బి ప్రేయర్ఫుల్. ప్రార్థనతోనే మనము ఈ యొక్క నిరాశను, ప్రార్థనతోనే ఈ కోల్పోయినటువంటి ఆ యొక్క ఆ నిబ్బరతను, ఆ నిరీక్షణను మనం పొందగలమాట. త్రూ ప్రేయర్ ఓన్లీ వీ రీగెయిన్ ది లాస్ట్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ మిషన్ ఆఫ్ రికన్సిలేషన్. మనకి చాలా ఎదురొస్తున్నప్పుడు, వ్యతిరేకత వస్తున్నప్పుడు, మనము హింసింపబడుతున్నప్పుడు, మనము శిక్షించబడుతున్నప్పుడు, don't lose heart, that you must know that you are on the right track.
ఫర్ ఎ ట్రయంఫెంట్ మినిస్ట్రీ. విజయవంతమైనటువంటి పరిచర్యకు ఇవన్నీ అనుభవాలు, నీలో ఉండేటటువంటి, నువ్వు ఎదుర్కొనేటటువంటి అనుభవాలు దేవుని కొరకు. దేవుడు మనకు ఆయన ఇచ్చేటటువంటి శక్తి చాలా గొప్పది. ద పవర్ అబౌవ్. ఆ పరలోకమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి శక్తితో నీవు నింపబడినప్పుడు మానవుడిగా కొన్నిసార్లు కృంగిన, దేవుని మీద ఆధారపడటం వల్ల, ప్రార్థించటం వల్ల నీవు జయించేవాడుగా ఉంటావు మాట. ప్రతి హృదయాన్ని దేవుని వైపు తిప్పగలిగేటటువంటి ఆ యొక్క గొప్ప పరిచర్యలో నీవు ముందుకు వెళ్ళగలవు. ఈ రోజున అది చెప్తున్నాను నేను. దేవుని బిడ్డలారా, లైఫ్ అండ్ లివింగ్, మన జీవితం చాలా అవసరం. దేవునిలో పాదుకున్న జీవితం, దేవునితో నడిచినటువంటి జీవితం, పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం, దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి జీవితం, దేవుని వాక్యము ద్వారా మేల్కొల్పు పొందినటువంటి జీవితం, దేవుని వాక్యాన్ని పంచేటటువంటి జీవితం, ఇది రాయబార పాత్ర పోషణకు కావలసినటువంటి లక్షణాలు ఇవి. నీ ఓడిపోవు నీ యొక్క పరిచర్యలో. ఈ సమాధాన పరిచర్య నీకు దేవుని ద్వారా ఇవ్వబడింది. ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసి కూడా దేవుని రాయబారే. ప్రతి విశ్వాసురాలు కూడా దేవుని రాయబారే. ఈ లోకంలో ఎవరైతే దేవునితో సఖ్యతగా ఉండరో, ఎవరైతే సమాధానం పడరో, ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో, యేసుక్రీస్తును వారి ముందుంచి దేవుడు చేసినటువంటి ఆ యజ్ఞాన్ని వివరించి, ఆ విమోచన కార్యాన్ని చూపించి, వివరించి, విశ్లేషించి దేవుని ప్రేమను కనుపరచి, దేవుని బిడ్డలారా, వారిలో ఈ రక్షణ క్రియ నెరవేరునట్లుగా చేయవలసినటువంటి బాధ్యత క్రీస్తు రాయబారిది. అలాంటి రాయబారులుగా ఈ లోకంలో ఉండాలా. దేంటో తెలుసా? దాని యొక్క లక్ష్యము, గమ్యం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని దేవునితో సమాధానపరిచే పరిచర్య. ప్రతి ఒక్కరిని దేవునితో పరుచు పరిచర్య. అది నీకు నాకు ఇవ్వబడింది, దేవుని వలన ఇవ్వబడింది. క్రీస్తులో మనకు ప్రసాదించబడినటువంటి అమూల్యమైనటువంటి పరిచర్యలో మనం ముందుకు వెళ్ళి నిరీక్షణ లేని లోకానికి నిరీక్షణ ఇవ్వు. పతనమైపోతున్నటువంటి లోకానికి దారి చూపించు. శపితమైపోతున్నటువంటి దేవుని ఉగ్రతకు గురి అయినటువంటి ఈ యొక్క విశ్వ మానవాళికి నీవు కనువిప్పు కలుగు చేయి. నీ యొక్క రాయబార పాత్ర పోషణలో దేవుడు నీకు జయమిస్తాడు. దేవుడు నీకు జయమిస్తాడు. ఎందుకంటే ఆయన జయించినటువంటి, లోకమును జయించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళేవాళ్ళు జయాన్నే పొందుతారు, కానీ అపజయాన్ని పొందరు. దేవుని బిడ్డలారా, క్రీస్తుకు రాయబారులమై ఉన్నామని గ్రహించి దానిలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి, నీవే ఆ గొప్ప పరిచర్యకు ప్రాప్తిస్తాను. సమాధాన పరిచర్యకు నీవే మూలం. యేసుక్రీస్తులో ఈ లోకములో శిలువ ప్రదర్శన సమాధానపరచటానికే నీవు చేసిన ప్రసవ వేదన. యేసయ్య, ఆ పరిచర్యను మాకు అనుగ్రహించినందుకు, సంఘమును అనుగ్రహించినందుకు, సంఘ పరిచర్యలో అది ప్రాధాన్యతను సంతరింప చేసుకున్నందుకు ప్రతి గృహము, ప్రతి సంఘం, ప్రతి వ్యక్తి కూడా ఈ పరిచర్యలో ఆయన జత పనివారంగా మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు యేసయ్య ఆ యొక్క తండ్రి ప్రసాదించిన ఈ పరిచర్యలో మేము ముందుకు వెళ్ళటానికి మాకు ఆ ధైర్యాన్ని, ఆ స్థైర్యాన్ని, ఆ శక్తిని ప్రసాదించుమని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు,
పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వదేవుని దీవెన సమాధానం మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడు వారలానందముతో నెనాడు గోయుదూర నేడి వాగ్దత్తంబుతో మనన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విదంబు చూపగోరి ఆశతోడ నిత్యము కీర్తించుచుందాము. చాటుదాము చాటుదాము